శీర్షిక ది రెయిన్బో కీప్ ది గ్లిమర్ కింగ్డమ్. సిగ్గు స్వభావం కలిగిన, ఊహాశక్తి ఎక్కువగా ఉన్న లూనా, రద్దీగా ఉన్న ఫెయిర్లో ఒక మాయా కెలిడోస్కోప్ను కనుగొంటుంది. దాని నుండి రంగురంగుల కాంతులు చుట్టూ తిరిగి లూనాను మరియు ఆమె కుక్క టింకర్ను ఎగరేసుకుంటూ మాయ ప్రపంచానికి తీసుకెళ్తాయి. వారు నీలం గడ్డి, గంటలలా మోగే పువ్వులతో కూడిన ఒక వింతైన, అందమైన పచ్చిక మైదానంలో దిగుతారు. బ్లిప్ అనే మెత్తని జీవి తమ రాజ్యంలోని రంగు క్రిస్టల్గా విరిగపోతోందని చెబుతుంది. గుడ్ విచ్ స్టెల్లా, రెయిన్బో కీ మాత్రమే దీనిని సరిచేయగలదు. లూనా తప్పక సహాయం చేయాలి అని అంటుంది. స్టెల్లా లూనాకు ప్రత్యేక కళ్లద్దాలు ఇస్తుంది. టింకర్ కాలర్కు మాట్లాడే శక్తి కలుగుతుంది. బూడిద రంగు అడవిలో వారు భూకంపంలాంటి హిక్కప్ వచ్చే రంబుల్ అనే సింహపు పిల్లను కలుసుకుంటారు. లూనా పాడే జోలపాటతో రంబుల్ హిక్కప్ శాంతిస్తుంది. చిన్న డిగ్లెట్స్ కొత్త మార్గాన్ని త్రవ్వుతాయి. వారు స్టిచ్ అనే బొమ్మను కలుస్తారు. తనకు భయపెట్టేంత తెలివి లేదని అతడు బాధపడతాడు. సీతాకోకచిలుక నమూనాను గమనించి స్టిచ్ తెలివిగా భారీ పజిల్ గేటును తెరుస్తాడు. టాక్ అనే రోబోట్ను వారు కలుస్తారు. నిజమైన భావాలు అనుభవించేందుకు ఒక గుండె కావాలని అతడు కోరుకుంటాడు. టాక్ పాడే పాటతో జెల్లీ బీన్స్ నాట్యం చేసి అద్భుతమైన వంతెనగా మారుతాయి. టింకర్ త్రవ్వుతాడు, రంబుల్ త్రేపు పడతాడు. ఇద్దరూ కలిసి విచారం పుట్టించే బ్లూమ్ పువ్వులను ఓడిస్తారు. స్టిచ్ మార్గం చూపిస్తాడు, టాక్ క్రమంగా నడుస్తాడు. లూనా ధైర్యంగా ప్రమాదకరమైన లోయను దాటిస్తుంది. చివరకు వారు ఎమెరాల్డ్ సిటీని చేరుతారు. కాని దాని రంగులు మసకబారిపోయి అనారోగ్యంగా కనిపిస్తాయి. మెత్తని మార్ష్మెల్లో గాఢ కైనంగా కనిపించేందుకు ప్రయత్నించినా వెంటనే వారిని లోపలికి అనుమతిస్తాడు. భారీ, భయంకరమైన ఓపాల్ విజార్ ఒక విలన్ నుండి సెప్టర్ తీసుకురావాలని ఆదేశిస్తాడు. స్నేహితులు భయపడినా కలిసి ఉండి చివరి వరకు ప్రయత్నిస్తామని మాట ఇస్తారు. అసలు విలన్ బూడిద జాలాలతో ఉన్న గుహలో ఒంటరిగా జీవించే ఒక దున్హకిత స్పైడర్ లేడీ. లూనా ఆమెతో దయగా మాట్లాడుతుంది. టాక్ సంగీతం వాయించగానే ఆమె సెప్టర్ను ఆనందంగా అందిస్తుంది. టింకర్ నిజమైన విజార్డ్ వాబుల్ను కనుగొంటాడు. భ్రమ వెనుక దాక్కున్న ఒక దయగల ఆవిష్కర్త. వాబుల్ చెబుతాడు, కీ అంటే 5 శబ్దాలు: ధైర్యం, అవగాహన, ప్రేమ, ఆనందం, ఆశ. బ్లిప్ కన్నిటితో ఒప్పుకుంటాడు. తన వెలుగు ప్రత్యేకంగా కనిపించాలనే ఆశతో రంగు ఫిల్టర్లు దాచాడని. స్నేహితులు అతన్ని క్షమించి, నువ్వుగా ఉండటమే నీ నిజమైన ప్రత్యేకత అని చెప్పుతారు. రంబుల్ గర్జిస్తాడు, స్టిచ్ లెక్కిస్తాడు, టాక్ పాడుతాడు, బ్లిప్ నాట్యం చేస్తాడు. లూనా హృదయపూర్వకంగా ఒక కోరిక కోరుతుంది. ఒక మహా రెయిన్బో వెలుగు క్రిస్టల్ను, రాజ్యాన్ని మళ్లీ ప్రకాశవంతమైన రంగులతో నయం చేస్తుంది. సంతోషకరమైన వీడ్కోలు, బహుమతుల తరువాత లూనా మరియు టింకర్ ఇంటికి తిరిగి చేరుకుంటారు. ఫెయిర్కు తిరిగి వచ్చి వారు రెప్పపాటు వేస్తారు. టింకర్ మాట్లాడే స్వరాన్ని మిస్ అవుతూ మొరుగుతాడు. ఇంట్లో లూనా సేకరణలోని సాధారణ రాయి రహస్యమైన రెయిన్బో కాంతితో మెరుస్తుంది. రాత్రి ఆకాశంలో ప్రత్యేక రెయిన్బోను చూసి లూనా చిరునవ్వుతో మాయ నిజమే అని గ్రహిస్తుంది. మన అత్యుత్తమ వరాలు ధైర్యం, దయ, స్నేహం పంచుకున్నప్పుడే నిజమైన విలువ పొందుతాయి. మీ ప్రత్యేక కాంతిని పంచుకున్నప్పుడే మీ అసలైన ప్రతిభ అత్యంత ప్రకాశంగా మెరుస్తుంది. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share and hit the bell icon. Like, subscribe, share, comment and click bell icon.